ఎవరు ఎప్పుడు ఎందుకు కొట్టుకు చేస్తున్నారో ఎవరికీ తెలియడం లేదు. మతం కోసం మంటలు పెడుతూ, ఆధిపత్యం కోసం హత్యలు చేస్తూ, కొందరి స్వార్థం కోసం అమాయకులు బలైపోతున్న ఈ ప్రపంచంలో సూడాన్ అనే దేశం కూడా ఒకటి. అవును, సూడాన్ అనే పేరు వింటేనే రక్తపు వాసన వస్తుంది. అక్కడ ప్రతిరోజు మరణాలే రాజ్యమేలుతున్నాయి. ఆకాశం మీదుగా కాల్చిన తుపాకీ గుండ్లు వినిపిస్తూ ఉంటే, ఒక తల్లి తన బిడ్డను ఎక్కడ దాచిపెట్టాలో తెలియని ఒక దయనీయ దుస్థితితో తల్లడిల్లిపోతోంది. నిత్యం హత్యలు, దోపిడీలతో సూడాన్ అల్లకల్లోలంగా మారింది. రోజు వందలాది మందిని కొన్ని ముఠాలు కాల్చి చంపుతుంటే, కోట్లాది మందికి ఆహారం దొరక్క ఆకలితో విలువిల్లాడుతున్నారు. ఇంతకీ సూడాన్లో ఎందుకిలా జరుగుతోంది? మనుషులు ఇంత దారుణంగా ఎందుకు మారుతున్నారు? ఈ హత్యల వెనుక ఎవరున్నారు? ఇంత ఘోరం జరుగుతుంటే ప్రపంచం ఎందుకు మౌనం పాటిస్తోంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలియాలి అంటే ఓసారి ఫ్లాష్ బ్యాక్కు వెళ్ళాలి, గతంలోకి తొంగి చూడాలి. సూడాన్లో ఈరోజు కనిపిస్తున్న విధ్వంసం ఒక్క రోజులో ఏర్పడింది కాదు. దీని మూలాలు చాలా లోతుగా ఉన్నాయి. ఒకప్పుడు ఆఫ్రికాలోని విభిన్న తెగలు, భాషలు, మతాలు, సంస్కృతులు కలిసి జీవించిన నేల సూడాన్. కానీ ఈ భూమి మీద ఎన్నో శక్తులు తమ ఆధిపత్యం కోసం పోరాడాయి. మొదటగా 1820లో ఈజిప్టు, ఒట్టోమాన్ సైన్యాలు ఈ ప్రాంతాన్ని ఆక్రమించాయి. తర్వాత బ్రిటిష్ పాలకులొచ్చి ఈ భూమిని తమ కంట్రోల్లోకి తెచ్చుకున్నారు. కానీ తెల్లదొరలు పెట్టిన పాలనా వ్యవస్థ, వారి ఆర్థిక విధానం ఉత్తర సూడాన్, దక్షిణ సూడాన్ మధ్య ఉన్న భిన్నతలను మరింత పెంచింది. ఉత్తర భాగంలో ఇస్లామిక్ ప్రభావం ఎక్కువైంది. ఇటు దక్షిణ భాగంలో క్రైస్తవ, స్థానిక మతాలు బలంగా ఉన్నాయి. ఈ విభేదాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా కొనసాగాయి. 1955లో సూడాన్ స్వతంత్ర దేశంగా ప్రకటించుకున్న ఆ స్వేచ్ఛ ప్రజల చేతుల్లో కాకుండా కొంతమంది అధికారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. వారంతా తమ రాజకీయ శక్తిని నిలుపుకోవడానికి మతాన్ని ఆయుధంగా ఉపయోగించడం మొదలెట్టారు. ఇస్లాం చట్టాలను దేశవ్యాప్తంగా అమలు చేయడం ఆనాడే ప్రారంభమైంది. ఈ ప్రక్రియలో దక్షిణ సూడాన్ ప్రజల మతపరమైన హక్కులు నశించాయి. తిరుగుబాట్లు మొదలయ్యాయి. 1969లో గాఫర్ అల్ నిమైరీ అనే సైనిక అధికారి తిరుగుబాటుతో అధికారంలోకి వచ్చాడు. అయితే అతను కూడా ప్రజలను హింసించేందుకే నిర్ణయించుకున్నాడు. దేవుడిచ్చిన పాలకుడిగా తనని తాను ప్రకటించుకున్నాడు. సౌదీ అరేబియా మద్దతు పొందేందుకు షరియా చట్టాలను అమలు చేశాడు. బహిరంగ శిక్షలు, చేతులు కాళ్ళు నరికే అమానుష చర్యలు, రాళ్లతో కొట్టి చంపడం లాంటి విధానాలు ప్రభుత్వంలో భాగమయ్యాయి. ఆర్థికంగా దేశం కూలిపోయింది. చివరికి ఆయన పాలన ప్రజల తిరుగుబాటుతో ముగిసింది. కానీ 4 ఏళ్లలోనే మరో తిరుగుబాటు జరిగింది. 1989లో ఒమర్ అల్ బషీర్ అనే ఒక సైనిక అధికారి తిరుగుబాటు చేసి అధికారాన్ని చేజిక్కించుకున్నాడు. ఆయన సూడాన్ చరిత్రలో అతి క్రూర పాలకుడిగా నిలిచాడు. బషీర్ పూర్తిగా ఇస్లామిక్ దేశాన్ని స్థాపించాడు. చేతులు కాళ్ళు నరికే శిక్షలను కోర్టులే విధించడం మొదలుపెట్టాయి. మహిళలు ప్యాంటు వేసుకున్నా తప్పుగా ప్రకటించారు. అలా ప్యాంటు ధరించిన వారిని కొరడాతో కొట్టారు. బషీర్ పాలనలో అల్ ఖైదా నాయకుడు ఒసామా బిన్ లాడెన్ సూడాన్లో ఆశ్రయం పొందాడు. సూడాన్ భూమిని ఉగ్రవాదానికి కేంద్రంగా మార్చాడు. దీనిపై అమెరికా అసంతృప్తి వ్యక్తం చేసింది. 1998లో సూడాన్లో అణుబాంబులు వేసింది. అదే సమయంలో దార్పూర్ ప్రాంతంలో రక్తపాతం ప్రారంభమైంది. పలు ఇస్లామిక్ దళాలు, జంజావీద్ ఫోర్సెస్ కలిసి బషీర్ ప్రభుత్వ మద్దతుతో నల్ల ఆఫ్రికన్ తెగలపై దాడులు చేశాయి. ఊర్లను దహనం చేశాయి. ఇందులో వేలాది మంది చనిపోతే లక్షలాది మంది శరణార్థులయ్యారు. 2013లో ఆ జంజావీద్ దళాలని ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్ RSF అని పిలిచే కొత్త సైనిక విభాగంగా మార్చారు. దీనికి నాయకత్వం వహించిన వాడే హెమిడి. ఇతను దార్పూర్ నుంచి వచ్చిన వ్యక్తి. ఇక 2019లో ప్రజల తిరుగుబాటుతో బషీర్ పదవిని కోల్పోయాడు. కానీ మారింది కేవలం ముఖాలు మాత్రమే. 2021లో హెమిడి సైనికాధికారి బుర్హాన్తో కలిసి మరో తిరుగుబాటు చేశారు. ప్రజాస్వామ్య ప్రభుత్వం ఏర్పడుతుందనే ఆశ మళ్లీ నశించింది. ఈ ఇద్దరి మధ్య పవర్ కోసం పోరు ప్రారంభమై 2023లో అది పౌర యుద్ధంగా మారింది. ఒకవైపు సూడాన్ ఆర్మీ ఫోర్సెస్, మరోవైపు ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్. ఇలా ఈ 2 గ్రూపుల మధ్య యుద్ధం దార్పూర్ ప్రాంతాన్ని పూర్తిగా నాశనం చేసింది. ప్రత్యేకంగా అల్ ఫషీర్ నగరంలో జరిగిన ఘటనలు ప్రపంచాన్ని కలచివేశాయి. 2025 అక్టోబరులో RSF దళాలు ఆ నగరాన్ని స్వాధీనం చేసుకున్న తర్వాత 2500 మందికి పైగా పౌరులను చంపేశాయి. గర్భిణీలు ఉన్న ఆసుపత్రులను కూడా వదలలేదు. శరణార్థి శిబిరాలను తగలబెట్టారు. జంజం శిబిరంలో వేలాది మంది చనిపోయారు. 4 లక్షల మంది ప్రాణభయంతో ఇతర ప్రాంతాలకు పారిపోయారు. ప్రస్తుతం సూడాన్లో 1,40,00,000కు పైగా శరణార్థులు ఉన్నారు. 2,50,00,000 మంది ఆకలితో బాధపడుతున్నారు. ఇలా నగరాలు శూన్యంగా మారిన వేళ పిల్లలు తమ తల్లిదండ్రులను కోల్పోయారు. అయితే ఈ పరిస్థితిని చూడగలిగే శక్తి ప్రపంచానికి లేకపోవడం అత్యంత బాధాకరం.
మరో దురదృష్టకరం ఏంటంటే ఈ యుద్ధం వెనుక విదేశీ శక్తులు కూడా ఉన్నాయి. ర్యాపిడ్ సపోర్ట్ ఫోర్సెస్కి యుఏఈ ఆయుధాలను, డబ్బును అందిస్తోంది. సౌదీ అరేబియా, ఖతర్ ఏమో సూడాన్ ఆర్మీకి మద్దతిస్తున్నాయి. ఈ విధంగా సూడాన్ నేల అంతర్జాతీయ రాజకీయాల యుద్ధ రంగంగా మారింది. ఐక్యరాజ్య సమితితో పాటు ఇతర దేశాలు ఈ పరిస్థితిని కంట్రోల్ చేయడానికి ప్రయత్నిస్తున్నా ఎవ్వరూ తమ మిత్రులను వదలడానికి సిద్ధంగా లేరు. దీని కారణంగా సూడాన్ 2 భాగాలుగా విభజనకు గురవుతున్న దేశంగా కనిపిస్తోంది. మొత్తంగా చూస్తే మతాల కోసం, వర్గాల కోసం మరో దేశం బలైపోతుందనే చేదు నిజాన్ని సూడాన్ మళ్లీ మన కళ్లకు కట్టింది. ఇంతకీ ఈ ఎపిసోడ్పై మీరేమంటారు? అసలు తప్పెవరిది? మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి.